దీనికి మూసుకుపోయినట్టుగానే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే అటు ఎమ్మెల్సీ కాలేకపోతున్నాడు, ఇటు ఎమ్మెల్యే కాలేకపోతున్నాడు. చివరికి 6 నెలల మురిపంగానే అజారుద్దీన్ మంత్రి పదవి మిగిలిపోతుంది అన్నటువంటి వార్తలను అయితే మనం చూస్తూ ఉన్నాం. ఏప్రిల్ 30 అజారుద్దీన్కి సంబంధించినటువంటి మంత్రి పదవి ఊస్ట్ అవ్వడానికైతే అవకాశాలు మెండుగా కనబడతా ఉన్నాయి. నవంబర్ 14 తారీఖున తెలంగాణ రాష్ట్రంలో మరొక 3 గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఖాళీ కాబోతూ ఉన్నాయి. దానిలో ప్రధానంగా బస్వరాజు సారయ్య, అలాగే దయానంద్ అని చెప్తా ఉన్నారు. వారితో పాటుగా గోరెటి వెంకన్న, ఈ ముగ్గురికి సంబంధించిన దానిలో ఒకటి బస్వరాజు సారయ్యకి రిన్యూవల్ చేస్తారని చెప్పేసి ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. మిగిలినటువంటి రెండింటిలో ఒకటి అజారుద్దీన్కి ఇవ్వాలన్నా కానీ తాను ఏప్రిల్ 30 నుంచి నవంబర్ 14 వరకు దాదాపుగా 8 నెలలు అటు ఇటుగా 7-8 నెలల పాటు తను మంత్రి పదవి లేకుండానే, ఎలాంటి పదవి లేకుండానే కొనసాగాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ఇప్పటికే నామినేట్ చేసినటువంటి ఆ 2 ఎమ్మెల్సీల విషయంలో మాత్రం ఖచ్చితంగా గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోకపోవచ్చు అన్నటువంటి మాటలను అయితే మనం వింటూ ఉన్నాం. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పినప్పటికీ కూడా అది కేసు నడుస్తున్నందున ఇందులోకి గవర్నర్ జోక్యం చేసుకోకపోవచ్చు. కేబినెట్ ఎన్నిసార్లు సిఫార్సు చేసి పంపించినప్పటికి కూడా కేబినెట్ ఆ యొక్క సిఫార్సును గవర్నర్ ఆమోదించకపోవచ్చు. ఖచ్చితంగా రాజీనామా చేసేటువంటి పరిస్థితే అజరుద్దీన్ కనబడుతుంది. ఒకవేళ రాజీనామా చేయకపోతే ఆటోమేటిక్ బర్తరఫ్ కింద తనని ఏప్రిల్ 30 తర్వాత మాజీ మంత్రిగా కొనసాగించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే తనకు ఉన్నటువంటి గ్రేస్ పీరియడ్, రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ఆ యొక్క గ్రేస్ పీరియడ్ పూర్తి స్థాయిలో 6 నెలలు పూర్తవుతుంది. కాబట్టి ఈ సిచ్యువేషన్ అయితే వస్తూ ఉంది. మరి మళ్ళీ అజరుద్దీన్కి ఒకవేళ ఆ పదవి పోతే, అజరుద్దీన్ పదవి పోతే 3 మంత్రి పదవులు ఖాళీ కాబోతూ ఉన్నాయి. ఆ 3 మంత్రి పదవులు ఎవరికి ఇస్తారు, ఏం చేయబోతున్నారు, ఇవన్నీ కూడా కొన్ని ప్రశ్నలుగానే మనకైతే కనబడతా ఉన్నాయి. ఎలా దాన్ని కోఆర్డినేట్ చేస్తారు, ఎట్లా ఆ విషయంలో ముందుకెళ్తారు, లీగల్గా మాత్రం ఎలాంటి అవకాశమే లేదంటా ఉన్నారు రచనారెడ్డి. చూడాలి, ఏప్రిల్ 30 వరకు అవకాశం ఉందా అంటే ముందు మాత్రం ఎలాంటి ఖాళీలు కనబడట్లేదు. ఉన్నటువంటి 2 ఖాళీలు సుప్రీంకోర్టులోనే ఉన్నాయి. కాబట్టి మాజీ మంత్రి అవక తప్పని పరిస్థితి అజరుద్దీన్కి ఉందని చెప్పుకోవచ్చు. అజరుద్దీన్ మంత్రి పదవి పోతుందా? అజరుద్దీన్ ఇక మాజీ మంత్రిగా మిగిలిపోతాడా? అజరుద్దీన్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఈ టాపిక్ హాట్ టాపిక్గా మారింది. కారణం ఏంటంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో అజరుద్దీన్కి మంత్రి పదవి కట్టబెట్టింది అధిష్టానం. ఇక మంత్రి పదవి తీసుకున్నటువంటి అజరుద్దీన్ ఖచ్చితంగా 6 నెలల లోపట అయితే మండలిలో లేదంటే శాసనసభలో సభ్యునిగా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఈ 5 నెలల కాలంలో ఎక్కడా కూడా సభ్యుడిగా లేకుండానే తన యొక్క పదవి అయితే కొనసాగుతూ వస్తుంది. రాజకీయంగా ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం కల్పించినటువంటి ఆ యొక్క గ్రేస్ పీరియడ్ కేవలం 6 నెలలు మాత్రమే. ఏప్రిల్ 30వ తారీఖు వరకు తనకైతే గడువు ఉంది. ఆ గడువు లోపట ఖచ్చితంగా అయితే మండలిలోనో లేకుంటే శాసనసభలోనో ఏదో ఒక ప్రాంతంలో తను ఖచ్చితంగా సభ్యుడిగా నామినేట్ కావాల్సినటువంటి పరిస్థితి. ఇక 2 ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. ఆ 2 ఎమ్మెల్సీలలో ఏదో ఒక ఎమ్మెల్సీకి ఖచ్చితంగా అవకాశం వస్తుందని అధిష్టానం భావించినప్పటికీ కూడా ఆ 2 ఎమ్మెల్సీలు ప్రధానంగా కుర్ర సత్యనారాయణ, దాసోజు శ్రావణ్ కేసు నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టులో ఈ యొక్క కేసు పెండింగ్లో ఉంది. ఇక ప్రొఫెసర్ కోదండరాం అజరుద్దీన్ని నామినేట్ చేస్తూ ఆ యొక్క 2 పోస్టులకు సంబంధించి 2 ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపి గవర్నర్ దగ్గరికి పంపినప్పటికీ కూడా ఆ విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడట్లేదు. ఇక మాజీ మంత్రిగా అజరుద్దీన్ కొనసాగుతారా? మాజీ మంత్రి కావాల్సిందేనా? అజరుద్దీన్ మంత్రి పదవి 29 రోజుల్లో ఊస్ట్ అవుతుందా?
క్రికెట్ ప్లేయర్ కాస్త మాజీ క్రికెటర్ అయినట్టుగా మాజీ మంత్రిగా ఇక్కడ మంత్రి పదవి నుంచి కావాల్సిందేనా? ఈ ప్రశ్నలకు సమాధానం నిజమే అని వస్తూ ఉంది. చూద్దాం ఒకసారి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పు మీకు